గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రోమటోగ్రఫీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని చూసి ఆర్ఎఫ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, అవి దీని మీద డిపెండ్ అయి ఉంటాయి అనేటువంటిది దాని గురించి డిస్కస్ చేశాను. నెక్స్ట్ వచ్చి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రోమటోగ్రఫీస్ లో మనకి ఫస్ట్ యూనిట్ లో ఉన్నటువంటి క్రోమటోగ్రఫీ ఏంటంటే పేపర్ క్రోమటోగ్రఫీ అని. Here paper chromatography is a partition chromatography which is belongs to partition chromatography. It is nothing but depending on the partition coefficient. General గా పేపర్ క్రోమటోగ్రఫీ అనేటువంటిది ఏంటంటే which is belongs to that one type of liquid chromatography. ఏ క్రోమటోగ్రఫీకి వస్తుందండి? ఇది లిక్విడ్ క్రోమటోగ్రఫీ కేటగిరీకి వస్తుంది. ఇక్కడ తీసుకునేటువంటి మొబైల్ ఫేజ్ అండ్ స్టేషనరీ ఫేజ్ రెండు కూడా ఏముంటాయంటే లిక్విడ్ స్టేట్ లో ఉంటాయండి. అంటే ఎలాగంటే మొబైల్ ఫేజ్ కింద ఏం తీసుకుంటాం, స్టేషనరీ ఫేజ్ కింద ఏం తీసుకుంటాం అనేటువంటి దాన్ని చూసినప్పుడు జనరల్ ఈ పేపర్ క్రోమటోగ్రఫీ అనేటువంటి దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి, which is partition coefficients. It is depending on partition అంటే మేజర్ గా ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే డిస్ట్రిబ్యూషన్ లా అనేటువంటి దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఈ క్రోమటోగ్రఫీతో మనం ఏం చేయొచ్చు అంటే కొన్ని కాంపోనెంట్స్ ని సెపరేట్ చేయొచ్చు అండ్ మిక్చర్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయొచ్చండి. ఇది ఏ కేటగిరీకి వస్తుందని చెప్తానండి? పేపర్ క్రోమటోగ్రఫీ బిలాంగ్స్ టు దట్ కేటగిరీ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. లిక్విడ్ క్రోమటోగ్రఫీలో అదే ఏదైనా క్రోమటోగ్రఫీ చూసుకున్నట్లయితే మనకి రెండు ఫేజ్ ఉన్నాయని చెప్తున్నాం. ఏంటా రెండు ఫేజ్లు? ఒకటి స్టేషనరీ ఫేజ్ అండ్ అదర్ వన్ ఈజ్ మొబైల్ ఫేజ్ అని చెప్తున్నాను. జనరల్ గా ఇంట్లో చూసినప్పుడు స్టేషనరీ ఫేజ్ అనేటువంటిది ఏంటంటే వాటర్మెన్ ఫిల్టర్ పేపర్ ఏదైతే ఉందో దాని మీద వాటర్ డ్రాప్లెట్స్ అనేటువంటివి ఉంటాయండి. అది స్టేషనరీ ఫేజ్ కింద తీసుకుంటాం. హియర్ స్టేషనరీ ఫేజ్ ఈజ్ వాటర్ ఆన్ వాటర్మెన్ ఫిల్టర్ పేపర్. Water on Walkman filter paper. Walkman filter paper. ఇది ఏదైతే ఉందో ఇది ఏంటంటే స్టేషనరీ ఫేజ్. మరి మొబైల్ ఫేజ్ కింద ఏం తీసుకుంటామంటే వాటర్ విత్ పోలార్ ఆర్గానిక్ సాల్వెంట్ అండి. ఇదేమో స్టేషనరీ ఫేజ్ కింద వాడతాం. అదే మొబైల్ ఫేజ్ కింద ఏం తీసుకుంటామంటే వాటర్ ప్లస్ పోలార్ ఆర్గానిక్ సాల్వెంట్. పోలార్ ఆర్గానిక్ సాల్వెంట్ అనేటువంటిది ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో దీన్ని ఎలా తీసుకుంటామండి? మొబైల్ ఫేజ్ కింద తీసుకుంటాం. దీంట్లో మేజర్ గా జరిగేటువంటి రెండు విషయాలు ఇవి. ఇంట్లో ఉన్నటువంటి రెండు ఫేజ్ ఏంటండి? ఒకటేమో స్టేషనరీ ఫేజ్ అండ్ రెండోది ఏంటంటే మొబైల్ ఫేజ్. స్టేషనరీ ఫేజ్ కింద ఏమో వాటర్మెన్ ఫిల్టర్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటాం. అండ్ మొబైల్ ఫేజ్ ఏదైతే ఉందో వాటర్ ప్లస్ పోలార్ ఆర్గానిక్ సాల్వెంట్ తీసుకుంటాం. అండ్ జనరల్ గా ఈ పేపర్ క్రోమటోగ్రఫీ అనేటువంటిది విచ్ ఇస్ బిలాంగ్స్ టు పార్టీషన్ క్రోమటోగ్రఫీ అని. దేని మీద డిపెండ్ అవుతుందంటే దాని యొక్క పార్టీషన్ కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం తీసుకునేటువంటి కాంపౌండ్ లో ఉన్నటువంటి మిక్చర్ ఇది. తర్వాత ఈ యొక్క పేపర్ క్రోమటోగ్రఫీ అనేటువంటిది ఏదైతే ఉందో అది దేని మీద డిపెండ్ అవుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే దాని యొక్క ప్రిన్సిపల్ ఇదే. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ రాయమంటాడండి. వాట్ ఈస్ పేపర్ క్రోమటోగ్రఫీ, రైట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పేపర్ క్రోమటోగ్రఫీ అండ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పేపర్ క్రోమటోగ్రఫీ అనేటువంటి క్వశ్చన్ మనకి ఫామ్ చేయడానికి అవకాశం ఉంది. అందువల్ల ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీకు రావాలండి. అందుకనే దీన్ని నోట్ చేయడం జరిగింది. దానికంటే ముందు ఈ యొక్క పేపర్ క్రోమటోగ్రఫీ అడ్వాంటేజెస్ ఏంటంటే దానికి రెండు అడ్వాంటేజ్లు అండి. ఒకటి మనకు ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడానికి అండ్ మిక్చర్ లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెపరేట్ చేయడానికి ఈ యొక్క పేపర్ క్రోమటోగ్రఫీని యూజ్ చేస్తాం. అంటే దీని యొక్క ప్రిన్సిపల్ ఒకసారి చూసినట్లయితే ఏంటంటే ప్రిన్సిపల్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద డిస్ట్రిబ్యూషన్ లా. జనరల్ గా ఈ యొక్క క్రోమటోగ్రఫీకి మెయిన్ ఆరిజిన్ ఏంటంటే ఇది దేని మీద డిపెండ్ అవుతుందంట? డిస్ట్రిబ్యూషన్ అంటే స్ప్లిట్ అయ్యేటువంటి కెపాసిటీ ఏదైతే ఉందో దాని మీద డిపెండ్ అవుతుందంటే దీని ప్రిన్సిపల్ ఏమన్నా? ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ దట్ కాంపౌండ్స్ విత్ డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియెంట్స్ బిట్వీన్ దట్ స్టేషనరీ ఫేజ్ అండ్ మొబైల్ ఫేజ్
నువ్వు తీసుకునేటువంటి కాంపౌండ్ యొక్క మిక్చర్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ అనేటువంటివి నువ్వు తీసుకునేటువంటి మొబైల్ ఫేజ్ తో డిఫరెంట్ టైప్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియెంట్స్ ఉంటాయి. డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియెంట్ అంటే ఫర్ సపోజ్ నువ్వు ఒక కాంపౌండ్ లో ఒక మిక్చర్ లో 2 కాంపోనెంట్స్ తీసుకున్నాయి. ఒక మిక్చర్ లో 2 కాంపోనెంట్స్ తీసుకున్నప్పుడు ఒక కాంపోనెంట్ అనేటువంటిది మొబైల్ ఫేజ్ తో ఫస్ట్ రియాక్ట్ అవుతుంది, ఇంకో కాంపోనెంట్ అనేటువంటిది మొబైల్ ఫేజ్ తో సెకండ్ రియాక్ట్ అవుతుంది. అంటే దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఇక్కడ వారి యొక్క డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియెంట్స్ అంటాయండి. డిస్ట్రిబ్యూట్ అయ్యేటువంటి కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద డిపెండ్ అవుతుంది. అంటే దేనికి స్టేషనరీ ఫేజ్ అండ్ మొబైల్ ఫేజ్. అందువల్ల ఏమవుతుంది, వి మూవ్ విత్ డిఫరెంట్ స్పీడ్స్ ఆన్ ది స్టేషనరీ ఫేజ్ అలాంగ్ విత్ మొబైల్ ఫేజ్. అందువల్ల ఏమవుతుందంటే మనకి మూవ్ అయినప్పుడు ఏదైతే ముందు రియాక్ట్ అవుతుందో అది హై స్పీడ్ గా అవుతుందండి, ఏదైతే లోగా రియాక్ట్ అవుతుందో అది దాని తర్వాత మూవ్ అవుతుంది. అది ఎలా మూవ్ అవుతుంది, అసలు పేపర్ క్రోమటోగ్రఫీలో ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేటువంటి విషయం గురించి మాట్లాడుకునే ముందు మనకి ఈ యొక్క ప్రిన్సిపల్ అనేటువంటిది ముందు అర్థం అవ్వాలండి. అర్థమైనట్లయితే దీని యొక్క ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ అనేటువంటిది ఎలా ఉంటుంది, దీన్ని ఎన్ని టైప్స్ లో మనం క్లాసిఫై చేసే అనేటువంటి విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు. ముందు ప్రిన్సిపల్ వచ్చినట్లయితే దేని మీద డిపెండ్ అవుతుందంట, డిస్ట్రిబ్యూషన్ లా అనేటువంటి ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ మీద డిపెండ్ అవుతుందండి. దీంట్లో చూసినట్లయితే ఏమంటున్నారు ఇక్కడ, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ దట్ డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియెంట్స్ బిట్వీన్ ది స్టేషనరీ ఫేజ్ అండ్ మొబైల్ ఫేజ్ విల్ మూవ్ విత్ డిఫరెంట్ స్పీడ్స్ అలాంగ్ విత్ స్టేషనరీ ఫేజ్ అండ్ మొబైల్ ఫేజ్. అంటే స్టేషనరీ ఫేజ్ మొబైల్ ఫేజ్ కి ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మొబైల్ ఫేజ్ లో ఉన్నటువంటిది స్టేషనరీ ఫేజ్ లో ఉన్నటువంటి కాంపౌండ్ తో ఏది ముందు రియాక్ట్ అవుతుంది అనేటువంటి దాంట్లో మనం చెప్పినట్లయితే దాన్ని ఏమంటామంటే డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియెంట్స్ అంటాయి. అది అందువల్ల ఏదైతే ముందు రియాక్ట్ అవుతుందో అది ఫాస్ట్ గా మూవ్ అవుతుంది, ఏదైతే మనకి స్లోగా రియాక్ట్ అవుతుందో అది ఏంటంటే కొద్దిగా స్లోగా మూవ్ అవుతుందండి. అందువల్ల ఈ రకమైనటువంటి ఒక ప్రిన్సిపల్ ద్వారా ఏంటంటే వాటిని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ప్లస్ సెపరేషన్ కూడా చేయడానికి అవకాశం ఉంటుందండి. హెన్స్ దే కెన్ బి ఈజీలీ సెపరేటెడ్. అందువల్ల ఏంటంటే ఏదైతే ముందు మూవ్ అవుతుందో దాని ద్వారా తెలిసింది ఏంటి, ఒకటి మూవ్ అయిపోయింది కాబట్టి రెండోది స్లోగా మూవ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మూవ్ అయింది ఏదైతే ఉందో దాన్ని సెకండ్ దాని నుంచి ఈజీగా సెపరేట్ చేయొచ్చు. ఇలా ఈజీగా సెపరేట్ చేయడానికి అసలు దీనికి ఎక్స్పెరిమెంటల్ గా ఇటువంటి ప్రొసీజర్ ఉంటుంది. అండ్ పేపర్ క్రోమటోగ్రఫీ అనేటువంటిది ఎన్ని టైప్స్ లో మనం క్లాసిఫై అయ్యింది అనేటువంటి విషయాలు మాట్లాడుకొచ్చింది. ఫస్ట్ దీని యొక్క ఎక్స్పెరిమెంటల్ గా చూసినట్లయితే ఈ యొక్క పేపర్ క్రోమటోగ్రఫీ దేనికి సిమిలర్ గా ఉంటుందంటే థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ అనేటువంటి దానికి సిమిలర్ గా ఉంటుంది. థిన్ లేయర్ క్రోమటోగ్రఫీకి దీనికి తేడా ఏంటంటే థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ అనేటువంటిది అల్యూమినియం షీట్ ఏదైతే ఉందో దాని మీద సిలికా జెల్ అనేటువంటిది అప్లై చేసి ఉంటుంది. బట్ అక్కడ ఏంటంటే అక్కడ అబ్జార్ప్షన్ ప్రాసెస్ జరుగుతుందండి. అది మనకి నెక్స్ట్ యూనిట్ లో వస్తుంది. ఆ నెక్స్ట్ యూనిట్ లో వచ్చినప్పుడు దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంటే పేపర్ క్రోమటోగ్రఫీ అనేటువంటిది ఏంటంటే పార్టీషన్ మీద డిపెండ్ అవుతుందండి. అంటే మనం ఇక్కడ తీసుకున్నటువంటి మొబైల్ ఫేజ్ అండ్ స్టేషనరీ ఫేజ్ రెండు కూడా లిక్విడ్సే. మరి స్టేషనరీ ఫేజ్ లిక్విడ్ ఏంటి అనేటువంటి మాట రావచ్చు. స్టేషనరీ ఫేజ్ అంటే మీనింగ్ ఏంటి, విచ్ ఇస్ ఫిక్స్డ్ ఫేజ్. మరి ఫిక్స్ గా ఉన్నప్పుడు దాంట్లో లిక్విడ్ ఏంటి అనేటువంటిది చూసినట్లయితే లిక్విడ్ అంటే దీని అర్థం వాటర్ అనేటువంటిది దేని మీద ఉంటుంది, వాట్మెన్ ఫిల్టర్ పేపర్ అనే ఒక పేపర్ ఉంటుందండి. మనకి క్రోమటోగ్రఫీ పేపర్స్ ఉంటాయి, కొద్దిగా మనకి డయాగ్రామ్స్ వేసేటువంటి షీట్స్ ఏవైతే ఉన్నాయో అలా ఉంటాయి. దాంట్లో హోల్స్ ఎక్కువ ఉంటాయి లోపల. ఎలా ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆ సెల్యులోకి సంబంధించినటువంటి హోల్స్ ఎక్కువ ఉంటాయి. అంటే డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది చాలా యాక్యురేట్ గా జరుగుతుంది. దీంట్లో మనకి ఎక్స్పెరిమెంటల్ గా ఆ యొక్క ప్రొసీజర్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుందో చూద్దాం. తర్వాత ఈ యొక్క క్రోమటోగ్రఫీస్ ఎన్ని రకాలుగా మనం క్లాసిఫై అయింది అనేటువంటిది చూద్దాం. ముందు దాని యొక్క ఎక్స్పెరిమెంటల్ గా చూసినట్లయితే ఈ రకంగా ఉంటుంది. అందరికీ కూడా ప్రిన్సిపల్ అర్థమైంది కదా, మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. ఈ ప్రిన్సిపల్ అనేటువంటిది నోట్ చేసుకున్న తర్వాత మాత్రం ఏంటంటే క్వశ్చన్స్ కి రాయడానికి అవకాశం ఉంటుంది. 5 మార్క్స్ వస్తుంది. experimental procedure.
జనరల్ గా దీన్ని ఏం తీసుకున్నాం అంటే ఒక వాట్మెన్ యొక్క దీని ఎక్స్పెరిమెంటల్ ప్రాసెస్ చూసినప్పుడు మన పేపర్ క్రోమటోగ్రఫీకి మెయిన్ ఆరిజిన్ ఏంటండి, ఒక మొబైల్ ఫేజ్ ఉండాలి, ఒక స్టేషనరీ ఫేజ్ ఉండాలి. మొబైల్ ఫేజ్ ఏం చెప్తున్నాను, వాటర్ ప్లస్ ఆర్గానిక్ పోలార్ సాల్వెంట్ ఏదైతే ఉందో అది మొబైల్ ఫేజ్. స్టేషనరీ ఫేజ్ ఏం చెప్తున్నాను ఇక్కడ వాటర్ అండ్ వాట్మెన్ ఫిల్టర్ పేపర్ గా తీసుకున్నాం. ప్రాసెస్ గా తీసుకున్నప్పుడు ఇదిగోండి జస్ట్ ఒక వాట్మెన్ ఫిల్టర్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని ఇలాగా రెక్టాంగులర్ షేప్ లో కట్ చేసి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫిల్టర్ పేపరే. దాంట్లో ఓల్స్ ఎలా ఉంటాయంటే కొద్దిగా హెవీగా ఉంటాయి అంతే. ఇలాగా కట్ చేసాం. ఇలా కట్ చేసిన దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఇలాగా 1 సెంటీమీటర్ పైన ఒక పెన్సిల్ తో ఒక లైన్ డ్రా చేశాను. డ్రా చేసి దీని మీద శాంపుల్ యొక్క మిక్చర్ ఏదైతే ఉందో దాని యొక్క స్పాట్లు అనేటువంటి దీని మీద పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ సపోజ్ ఏదైనా ఒక కాంపౌండ్ సెన్సిస్ చేసావు, మేజర్గా దీన్ని దేనికి వాడతారంటే ఎమినో యాసిడ్స్ అనేటువంటి సెపరేట్ చేయడానికి వాడతారండి. మీకు జనరల్గా ఏంటంటే ప్రొసీజర్ అనేటువంటిది ఎలా జరుగుతుందో చెప్తున్నాను. దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి వీడియోస్ కూడా మీకు ఎక్స్పెరిమెంటల్ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుందండి. అవి చూస్తే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఇది ఫస్ట్ సపోజ్ ఒక కాంపౌండ్ ల్యాబ్లో సెన్సిస్ చేశారండి. ఇదేమో ఒరిజినల్గా ఉన్నటువంటి కాంపౌండ్ యొక్క సాల్వెంట్ ఫ్రంట్, ఇదేమో మనం తయారు చేసింది. ఇదేమో ఆల్రెడీ ఒరిజినల్ గా ఉన్నటువంటి ఒరిజినల్ కాంపౌండ్ ఏదైతే ఉందో దాని యొక్క పాయింట్ ఏంటి. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ చాంబర్ లో ప్లేస్ చేసి ఒక క్రోమటోగ్రామ్ లో తీసుకొచ్చి పెట్టారు. ఒక గ్లాస్ చాంబర్ లో ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసినప్పుడు ఇదిగో ఏంటిది, ఇది సాల్వెంట్. ఈ పేపర్ తీసుకొచ్చి ఈ సాల్వెంట్ లో డిప్ చేస్తారు. ఈ సాల్వెంట్ లో డిప్ చేయగానే ఏమవుతుందంటే దాని యొక్క క్యాపిలరీ యాక్షన్ తో ఏమవుతుంది, ఈ యొక్క సాల్వెంట్ అనేటువంటిది ఆ పేపర్ ద్వారా ఫస్ట్ సపోజ్ మనం గ్లాస్ తీసుకున్న దాంట్లో కొద్దిగా వాటర్ అనేటువంటి తీసిన తర్వాత దాంట్లో పేపర్ ప్లేస్ చేసాం అనుకోండి, ఏమవుతుంది ఆ వాటర్ అనేటువంటిది పైకి ఫ్లో అవుతుంది కదా క్యాపిలరీ యాక్షన్ ద్వారా. అదే రకంగా ఈ క్యాపిలరీ యాక్షన్ ద్వారా ఏంటంటే ఆ వాటర్ అనేటువంటిది పైకి ఫ్లో అవుతుందండి. ఎప్పుడైతే పైకి ఫ్లో అయిందో సమ్ ఇంత డిస్టెన్స్ వచ్చిన తర్వాత ఇలా ఉంది కదా, ఇక్కడ పెట్టాం స్పాట్లు. ఇక్కడ వరకు మనకి ఆ యొక్క కాంపౌండ్ అనేటువంటిది సాల్వెంట్ ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ విచ్ ఇస్ సాల్వెంట్ ఫ్రంట్. అంటే సాల్వెంట్ ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ ఇంత వచ్చిన తర్వాత ఆ యొక్క పేపర్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసావా. నువ్వు తీసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటిది క్యాపిలరీ యాక్షన్ ద్వారా ఈ పాయింట్ అనేటువంటిది ఎక్కడికి వచ్చింది ముందు. అదే నీకు ఒరిజినల్ కాంపౌండ్ ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ వచ్చింది ముందు. అంటే దీని అర్థం ఏంటి, నీకు ఒరిజినల్ గా స్పాట్ పెట్టినట్లయితే ఎక్కడికి రావాలి, దాని యొక్క వాల్యూ ఇక్కడికి రావాలి. బట్ దాంతో పాటు ఇక్కడ పాయింట్ వచ్చిందండి. అంటే అర్థం ఏంటి అంటే నువ్వు తయారు చేసినటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ తో పాటు దెర్ ఇస్ ఎ ప్రెసెన్స్ ఆఫ్ ఇంప్యూరిటీ. ఏముందండి, ఇంప్యూరిటీ కూడా ఉంది అనేటువంటి దాని గురించి మనం ఇక్కడ అనాలిసిస్ చేస్తామండి. ఇక్కడ ఎప్పుడైతే ఇలా వచ్చిందో మనకి ఆర్ఎఫ్ వాల్యూస్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇదేంటి మామూలుగా ఏదైనా కాంపౌండ్ నువ్వు సెన్సిస్ చేసినప్పుడు ఇలాంటి ప్రాసెస్. అలా కాకుండా మిక్చర్ తీసుకున్నాం, ఎమినో యాసిడ్స్ యొక్క మిక్చర్ ఒక 3 ఎమినో యాసిడ్ గ్లైసిన్ అలనిన్ గాలిన్ అలాంటి 3 ఎమినో యాసిడ్స్ మిక్స్ చేస్తావు. మిక్స్ చేసి వాటిని సెపరేట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తావు అంటే వాడికి ఇండివిజువల్ గా ఒక కలర్ ఉంటుంది. మేజర్గా పేపర్ క్రోమటోగ్రఫీ అనేటువంటి దాంట్లో నీకు కలర్ కాంపౌండ్స్ ఎక్కువ సెపరేట్ అవుతాయి. ఇది సాల్వెంట్ ఫ్రంట్. ఇదేంటి మనకి కాంపౌండ్ డిస్టెన్స్ ట్రావెల్ అనేది కాంపౌండ్ సంబంధించినటువంటి స్పాట్. దీన్ని యూజ్ చేసుకుని నువ్వేం క్యాలిక్యులేట్ చేస్తావు అంటే ఆర్ఎఫ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తావు, విచ్ ఇస్ రిటార్డేషన్ ఫ్యాక్టర్ అనేటువంటి దాని మీద చెప్తానండి. నేను ఆల్రెడీ చెప్పిన ఆర్ఎఫ్ అంటే ఏంటి, డిస్టెన్స్ ట్రావెల్. ఇప్పుడు ఎప్పుడు కూడా ఆర్ఎఫ్ అనేటువంటి ఎంత రావాలంటేను 1 కంటే తక్కువ రావాలి. 1 కంటే తక్కువ రావాలి అంటే ఎక్కడ ఎక్కువ ఉండాలి, పైన తక్కువ ఉండి కింద ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు 1 కంటే తక్కువ వస్తుంది. అంటే ఎలాగా, పైన ఎక్కువ తక్కువ ఉండి కింద ఎక్కువ ఉండాలంటే డిస్టెన్స్ ట్రావెల్ బై ది సాల్వెంట్. డిస్టెన్స్ ట్రావెల్ బై ది సాల్వెంట్. పైన వస్తుంది డిస్టెన్స్ ట్రావెల్ బై ది కాంపౌండ్. డిస్టెన్స్ ట్రావెల్ బై ది కాంపౌండ్.
అంతా ఇది ఒక 5-6 సెంటీమీటర్స్ కవర్ చేసింది అనుకోండి, ఇది ఎంత వస్తుందో 5 సెంటీమీటర్స్ అనుకోండి, అంటే ఎంత వస్తుంది 5/6 వస్తుంది. అంటే ఇది ఎంత వస్తుంది అంటే అప్రాక్సిమేట్గా 0.9 ఆ రేంజ్ వస్తుంది. ఆర్ఎఫ్ వాల్యూ ఈ రకంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం పేపర్ క్రోమటోగ్రఫీ సంబంధించి. నువ్వు తీసుకునేటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ పేపర్ క్రోమటోగ్రఫీ టెక్నిక్స్ని బట్టి ఆ పేపర్ క్రోమటోగ్రఫీ అనేటువంటిది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే మనం మెయిన్గా 1 డైమెన్షన్లో 3 టైప్స్ ఉంటుంది. ఆ 3 టైప్స్ ఏంటి అనేటువంటిది చూసినట్లయితే ఈ రకంగా ఉంటాయి. which is 3 types in chromatography being పేపర్ క్రోమటోగ్రఫీ అనేటువంటిది 1 డైమెన్షన్ లో 3 టైప్స్ ఉంటుంది. ఆ 3 టైప్స్ ఏంటంటే వన్ ఇస్ అసెండింగ్ క్రోమటోగ్రఫీ, రెండోది డిసెండింగ్ క్రోమటోగ్రఫీ, అసెండింగ్, డిసెండింగ్ అండ్ రేడియల్ ఆర్ సర్క్యులర్ క్రోమటోగ్రఫీ. సర్క్యులర్ పేపర్ క్రోమటోగ్రఫీ అనేటువంటి 3 టైప్స్ గా ఉంటాయి. సర్క్యులర్ క్రోమటోగ్రఫీగా 3 టైప్స్ లో ఉండడం జరుగుతుంది. అసెండింగ్ క్రోమటోగ్రఫీ అంటే ఏంటి, డిసెండింగ్ అంటే ఏంటి, సర్క్యులర్ అంటే ఏంటి పేరులోనే ఉందండి. అసెండింగ్ అంటే చిన్న నుంచి పెద్దగా ఉన్నది అంటే ఏంటి, అక్కడ సాల్వెంట్ అనేటువంటిది అసెండింగ్ క్రోమటోగ్రఫీలో ఏం జరుగుతుందంటే ఇక్కడ సాల్వెంట్ అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. అంటే ఏంటి, ఇలాగా డౌన్ నుంచి ఇలాగా ఈ రకమైనటువంటి డైరెక్షన్ లో మూవ్ అయినట్లయితే అంటే నువ్వు ఆ యొక్క చాంబర్ ఎలా ఉంటుందంటే నువ్వు డైరెక్ట్ గా ప్లేస్ చేస్తావు. ఇలాగా ఆ క్రోమటోగ్రఫీ పేపర్ తీసుకొచ్చి ఏదైనా గ్లాస్ చాంబర్ లో ప్లేస్ చేసినట్లయితే ఇలా మూవ్ అవుతుంది. అంటే కింద నుంచి పైకి సాల్వెంట్ మూవ్ అయిందంటే అటువంటి ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్ ఏదైతే ఉందో ఆ యొక్క క్రోమటోగ్రఫీని ఏమంటాం అంటే అసెండింగ్ అంట. అంటే అలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పాటింగ్ చేసి ఇలాగా ఒక లైన్ డ్రా చేసి దీన్ని స్పాటింగ్ పెట్టి సాల్వెంట్ ఏదైతే ఉందో సాల్వెంట్ ప్లేస్ చేసినప్పుడు ఇది ఇలా మూవ్ అయినట్లయితే అలా నువ్వు జరిగినటువంటి ఎక్స్పెరిమెంట్ అంతా కూడా ఏమవుతుందంటే దాన్ని అసెండింగ్ క్రోమటోగ్రఫీ అని చెప్తాం. సేమ్ ప్రాసెస్ ఏంటి, ఇలా సాల్వెంట్ పాస్ అవ్వడం, ఆ యొక్క సాల్వెంట్ పాస్ అయిన తర్వాత దాన్ని రిమూవ్ చేయడం, మళ్ళీ అక్కడ స్పాట్లు ఏవైతే ఉన్నాయో వీటిని ఐడెంటిఫై చేయడం, ఆ డిస్టెన్స్ మెజర్ చేయడం, దాన్ని బట్టి ఏంటంటే ఆర్ఎఫ్ వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేయడం, ఇలాంటి విషయాలన్నీ కూడా జరుగుతాయి అసెండింగ్ లో. అదే డిసెండింగ్ అంటే ఇక్కడ ఏంటి ఫ్లో ఆఫ్ రేట్ అనేటువంటిది కొద్దిగా తక్కువ ఉంటుంది. ఎందువల్ల డ్యూ టు దట్ క్యాపిలరీ యాక్షన్ ద్వారా ఏంటంటే ఇలా సాల్వెంట్ అనేటువంటిది ఎలా మూవ్ అవ్వాలి, డౌన్వర్డ్ డైరెక్షన్ నుంచి అప్వర్డ్ డైరెక్షన్కి వెళ్ళాలి కాబట్టి ఆ యొక్క మూమెంట్ అనేటువంటిది స్లోగా ఉంటుంది అంటే యాక్యురేట్ గా జరుగుతుంది. ఇది అసెండింగ్ క్రోమటోగ్రఫీ. అలా కాకుండా డిసెండింగ్ క్రోమటోగ్రఫీలో ఎలా జరుగుతుందంటే ఇక్కడ కూడా ఇదే పేపర్ తీసుకుంటామండి, కాకపోతే అక్కడ చాంబర్ వచ్చి ఏం జరుగుతుందంటే ఇలా ఒక చాంబర్ ఉంటుంది, ఇది ఒక చాంబరే. ఈ చాంబర్ లో సాల్వెంట్ అనేటువంటిది ఎక్కడ ప్లేస్ అయ్యింది, ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్ లో అంటే ఇక్కడ ప్లేస్ అయ్యాము. అప్పుడు సాల్వెంట్ అనేటువంటిది ఎలా మూవ్ అవుతుంది. దీంట్లో మాత్రం ఎలా ఉంటుందంటే నువ్వు ఫిల్టర్ పేపర్ అనేటువంటిది ఇలాగా హ్యాంగ్ చేస్తావు, ఈ సాల్వెంట్ అనేటువంటి మూమెంట్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి ఏంటంటే ఈ సాల్వెంట్ అనేటువంటిది ఇలాగా పైనుంచి కింద ఫ్లో అవుతుంది. ఇక్కడ సాల్వెంట్ పోవడానికి దీనికి సంబంధించినటువంటి ఒక వెజల్ ఉంటుంది. ఆ వెజల్లో ఇలా పోయడం వల్ల ఏంటంటే సాల్వెంట్ అనేటువంటిది ఇలాగా డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది. ఇక్కడికి ఇక్కడికి వేరియేషన్ ఏంటి, అసెండింగ్ లో కొద్దిగా ఫ్లో అనేటువంటి స్లోగా ఉంటుంది ఫ్లో రేట్, డిసెండింగ్ లో క్యాపిలరీ యాక్షన్ తో పాటు గ్రావిటీ ఫోర్స్ కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క మూమెంట్ ఎలా ఉంటుంది అంటే ఫాస్ట్ గా ఉంటుంది. ఫాస్ట్ మూమెంట్ జరిగి ఇక్కడ కాంపౌండ్స్ అనేటువంటి సెపరేట్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. బట్ రెండింటిలో చూసినట్లయితే ఇది ఏమో యాక్యురేట్ గా జరుగుతుంది. ఇది డిసెండింగ్, ఇది అసెండింగ్ అండ్ ఇది డిసెండింగ్ సంబంధించినటువంటి విషయం. మూడోది ఏంటి, రేడియల్. రేడియల్ ఆర్ సర్క్యులర్ అంటే ఇది సేమ్ ఎలాగండి, ఇప్పుడు ఫిల్టర్ పేపర్ ఎలా ఉంటుంది, ఒక సర్క్యులర్ షేప్ లో కట్ చేస్తాం. ఒక సర్కిల్ గా కట్ చేసి ఒక గ్లాస్ చాంబర్ ఏదైతుందో ఈ గ్లాస్ చాంబర్ ని సర్కిల్ ప్లేస్ చేస్తాం ఆ పేపర్ ని. కానీ దీనికి తేడా ఏంటంటే ఇక్కడ ఒక విక్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తామండి, ఒత్తు.
ఇలాగా సర్క్యులర్గా ప్లేట్లా చేసిన తర్వాత దీనికి ఒత్తిలా పెడతారు. అంటే క్లాత్తో సంబంధించినటువంటి ఒత్తి కింద పెట్టినట్లయితే ఇది ఏం జరుగుతుంది, ఆ ఒత్తి అనేటువంటిది ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క సాల్వెంట్ని ఇది ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ఆ యొక్క షీట్ అంతా కూడా ఇది స్ప్రెడ్ అవుతుంది. ఇలా స్ప్రెడ్ అవ్వడానికి ఏమంటామంటే మనం ఇలాగా ఒత్తి అనేటువంటిది ఈ సాల్వెంట్లోకి దీంట్లో కెప్ట్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ ఇది సర్క్యులర్గా ఉండేటువంటి విషయం. ఇలాగా ఇది పీల్చుకుని ఏం చేస్తుంది, ఇలాగా ఈ యొక్క సాల్వెంట్ ఏదైతే ఉందో ఈ మూమెంట్ జరుగుతుంది. ఇక్కడ కూడా ఏంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా సెపరేట్ అవుతుంది. ఈ మూడింటికి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంటల్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీకు ఒక ఎక్స్పెరిమెంటల్గా అర్థం అవడానికి నేను అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోస్ కూడా చూడండి. ఇది మొత్తం పేపర్ క్రోమటోగ్రఫీకి సంబంధించినటువంటి విషయాలండి. ఏంటది ఓన్లీ 1 డైమెన్షనల్లో మాత్రమే. ఇంకా పేపర్ క్రోమటోగ్రఫీలో 2 డైమెన్షనల్ ఉంది, అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ముందు వీటికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా అప్లోడ్ అవుతాయి, చూడండి. నెక్స్ట్ వచ్చి మాట్లాడదాం.